అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరవ్. కేవలం 4 రోజుల్లోనే పాజిటివ్ కరోనా ఖతం. యెస్, 100% విత్ ఎవిడెన్స్. 10 కేసులు ఆల్రెడీ చెప్పాను. ఇది 11 నుంచి 20 కేసులు, ఇంక మరో 10 కేసులు. ఇక్కడ ఇది సైంటిఫిక్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్. ఇక్కడ ఏ మర్మం లేదు. ఓన్లీ విత్ మెడిసిన్, అలోపతిక్ మెడిసిన్. ఈవెన్ కోమార్బిడ్ కండిషన్స్లో కూడా డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఏది ఉన్నా సరే, క్యాన్సర్ ఉన్నా సరే, వాళ్ళలో కూడా 4 రోజులు పాజిటివ్ నుంచి నెగిటివ్. ఇక్కడ నేను ఫస్ట్ కేసు పెట్టాను, ఇట్ ఈస్ 11th కేస్. 12th కేసు కూడా 4 days పాజిటివ్ నుంచి నెగిటివ్. ఎందుకు ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? ఇవన్నీ కూడా నెక్స్ట్ అన్ని పేరుతున్న 20 కేసులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 4 రోజులలోనే. ఎందుకు నాకు ఈ 4 రోజులు అంటే మెడిసిన్ ఒకటి వైరస్ని చంపేది, రెండోది వైరస్ని లోపల ఎంట్రీ కాకుండా చూసేది, మూడోది క్లాట్స్ అనేది రిమూవ్ చేసేది. మీరు చూసినట్టయితే ఈ గత రోజులలో ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఇండస్ట్రియలిస్ట్, అంటే కరీనా కపూర్ భర్త ఇండస్ట్రియలిస్ట్, తను కూడా హార్ట్ అటాక్, సడన్ కార్డియాక్ అరెస్ట్ చనిపోవడం. సో ఇట్ ప్రివెంట్స్ హార్ట్ అటాక్స్. ప్రతి కేసులో కూడా 4 రోజులే. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడైనా సెర్చ్ చేయండి, అక్కడ మీకు 14 రోజుల నుంచి 3 నెలల వరకు పాజిటివ్ ఉండే అవకాశం. మీరు పాజిటివ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రమాదం, మీ పక్కన వాళ్ళకి ప్రమాదం, మీతో వాళ్ళకి ప్రమాదం. సో దిస్ ఈజ్ ద ఓన్లీ మెడిసిన్. చెడు చూడవద్దంటారు, చెడు వినవద్దంటారు, చెడు చెప్పవద్దంటారు. కానీ ఈరోజు మనం చూసేది ఒకటి, అడ్డమైన మెడిసిన్స్ పెట్టి నానా రకాలుగా చంపడం జరుగుతుంది. అది నేను ఎప్పుడు చెప్పాను. ఈరోజు ఒక ప్రధాన కలిసేది పెద్ద వాళ్ళు వెళ్ళేటప్పుడు టెస్ట్ చేసుకోవాలి. తీవ్రత రాదు. అదేవిధంగా వృద్ధులు, 50+ పైన ఉన్న వాళ్ళు, అండ్ కోమార్బిడ్ అంటే డయాబెటీస్, హైపర్టెన్షన్, హార్ట్ డిసీజ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద కోమార్బిడ్స్ అని చెప్పచ్చు. హైపోథైరాయిడిజం, ఇవన్నీ కూడా. ఇక మిగతా వస్తే హెచ్ఐవి, హెపటైటిస్ సి, ఇలాంటి డయాబెటీస్ వాళ్ళకి చాలా మటుకు ఈ ఏజ్డ్ పర్సన్స్లో 14 రోజులు భయపడే వైరస్. అలాంటప్పుడు వాళ్ళు ఇన్ఫెక్షన్ అనేది మిగతా వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఒక మనిషి తన దగ్గర పెట్టుకొని ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి